వెల్కమ్ బ్యాక్. చాలా రోజులుగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లో 2 వీలర్స్ దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకి అరెస్ట్ చేశారు. 60 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్కు వచ్చిన చైతన్య రాయుడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. సినిమా అవకాశాలు లేకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా మెట్రో రైల్వే స్టేషన్లలో బైక్లు చోరీ చేస్తున్నాడు. ఉప్పల్లో బైక్లు దొంగిలించి వాటిని సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లో పార్క్ చేస్తాడు. అక్కడి నుంచి సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తాడు. గతంలోనూ ఓసారి పోలీసులకు చిక్కాడు చైతన్య రాయుడు. చాలా రోజులుగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో 2 వీలర్స్ దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 60 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్కు వచ్చిన చైతన్య రాయుడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. సినిమా అవకాశాలు లేకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా మెట్రో రైల్వే స్టేషన్లలో బైక్లు చోరీ చేస్తున్నాడు. ఉప్పల్లో బైక్లు దొంగిలించి వాటిని సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లో పార్క్ చేస్తాడు. అక్కడి నుంచి సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తాడు. అయితే గతంలోనూ ఓసారి పోలీసులకు చిక్కాడు చైతన్య రాయుడు. చైతన్య సాయి కుమార్ ఈ పర్సన్ దగ్గర మేము ఒక 59 మోటార్ వెహికల్స్ సీజ్ చేసాము. సో టోటల్ ప్రాపర్టీ వర్త్ ఇస్ 47 lakhs వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ బికాస్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ బైక్స్ 59 బైక్స్ హ్యావ్ బిన్ సీజ్డ్. సో దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం ఆఫెన్స్ కాదు ఈ అఫెండర్కి. యాజ్ రీసెంట్ యాజ్ ఈ ఇయర్లోనే జనవరిలో ఉప్పల్ పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. అప్పుడు కూడా ఒక 23 బైక్స్ రఫ్లీ హీ హ్యాడ్ స్టోలన్. సో మెయిన్లీ దిస్ పర్సన్ ఇస్ ఈ బైక్ థెఫ్టే ఇన్నది మెయిన్ ఏమో. సో వాట్ హీ డస్ ఇస్ ఈ మెట్రో స్టేషన్స్ దగ్గర ఉన్న మెయిన్లీ మెట్రో స్టేషన్స్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. లైక్ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, జేబీఎస్, బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంకొక పార్కింగ్ లాట్లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత దెన్ ఆ బండిది డీటెయిల్స్ అన్నీ ఆ రిసీవర్కి పంపిస్తూ లేదంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఎవరికైనా కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సేల్ ఆఫ్ చేస్తాడు. బై